ఒక గ్లాస్ రాగి జావా 3 గ్లాసుల పాలతో సమానం. చిరుప్రాయం నుంచే చిరుధాన్యాలు తినిపించాలి. రోజువారీ భోజనంలో 3వ వంతు మిలెట్స్తో సంపూర్ణ ఆరోగ్యం. ఈనాడు ముఖాముఖిలో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ డైరెక్టర్ తారా సత్యవతి. ఒక గ్లాస్ రాగి జావా పోషకాల పరంగా 3 గ్లాసుల పాలతో సమానమని, పిల్లలకు రాగి జావా జొన్న రొట్టె ఇప్పటి నుంచే అలవాటు చేయాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ IIMR డైరెక్టర్ సి తారా సత్యవతి సూచించారు. హరిత విప్లవం మాదిరిగా దేశంలో చిరుధాన్యాల విప్లవం రావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ఆహారంలో 3వ వంతు చిరుధాన్యాలు ఉండేలా చూసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో సైన్యానికి ఇచ్చే ఆహారంలోనూ 25% చిరుధాన్యాలను వినియోగిస్తుందని, ఈ చైతన్యం అంతటా రావాలని చెప్పారు. ఆదివారం IIMR వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో వినియోగించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థల్లోనూ భాగస్వామ్యం చేస్తే దేశవ్యాప్తంగా వీటి వినియోగం విస్తృత స్థాయిలో పెరుగుతుంది. తెలంగాణ, మహారాష్ట్రల్లో జొన్న రొట్టెలు, రాజస్థానాల్లో సజ్జలు, ఏపీలో కొర్రలు, కర్ణాటకలో రాగుల వంటివి PDSలో ఇవ్వాలి. పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలు, ఆసుపత్రుల్లోనూ ఆహార పంపిణీ జరగాలి. మంచి సలహా సూచించింది ఈ మేడం సత్యవతి గారు. మంచి ఆలోచన సూచించారు. నిజంగా ఇప్పుడు మనకు షుగరు దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. ప్రతి 100 మందిలో 50 మందో 60 మందో షుగర్ బారిన పడుతున్నారు. కేవలం వైట్ రైస్ వల్ల షుగర్ ఇట్లా ప్రజల్లో విస్తరించుకుంటూ పోతుంది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. నిజానికి చిరుధాన్యాలు, రాగులు, కొర్రలు, సాములు, ఇట్లా చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి షుగర్ను నియంత్రిస్తాయి. ఇవి పొద్దునే తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట. నిజానికి షుగర్ వచ్చిన వాళ్ళు జొన్న రొట్టెలు లేదా ఈ రాగజావా, సామలు, కొర్రలు ఇవి తింటారు. ఇక మనకు కీళ్ళ నొప్పులు ఉంటే కూడా కొర్రలు తింటారు. కొర్రలు గడకలాగా పోసుకొని తింటారు. అది ఇంకా మంచిది. కాబట్టి ఈ సత్యవతి మేడం చెప్తున్నట్టు ప్రభుత్వాలు రేషన్లో అంతకుముందు గోధుమలు ఇచ్చేది, మనకు గోధుమలు ఇచ్చుడే లేదు. రేషన్ షాపులలో చక్కెర ఇచ్చేది, చక్కెరే లేదు. కిలో కందిపప్పు ఇచ్చేది, కందిపప్పే లేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది. రోగాలను, షుగర్ లాంటి వ్యాధులను కూడా తగ్గించిన వాళ్ళు అవుతారు. ఈ రేషన్ బియ్యం 6 కిలోలు ఉన్నాయి కదా మనిషికి, వాటి ప్లేస్లో 1 కిలో తగ్గించి 2 కిలోలు ఈ రాగులో, జావలో, కొర్రలో, సాములో, జొన్నలో, మొక్కజొన్నలు కాదు పచ్చజొన్నలు, వీటిని పంపిణీ చేస్తే నిజంగా ప్రజలకు మేలు చేసిన వాళ్ళే అవుతారు. ఈ మేడం మంచి ఆలోచన ఇచ్చింది.